ఏపీ ప్రభుత్వం పదోన్నతుల ప్రక్రియకు కీలక ముందడుగు వేసింది. రాష్ట్రపతి ఉత్తర్వులు 2025 అమలు నేపథ్యంలో పదోన్నతులు అమలవ్వవని భావిస్తున్న తరుణంలో పదోన్నతుల ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. కౌన్సిలింగ్ ప్రక్రియ ఇప్పటికే కొన్ని శాఖల్లో మొదలైంది. జూన్ 5వ తేదీ వరకు రాష్ట్రపతి ఉత్తర్వులు 2025 అమలు ప్రక్రియకు ఫ్రీజింగ్ విధించిన నేపథ్యంలో ఇప్పటికే డిపిసి డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీలు పూర్తయిన వారందరికీ పదోన్నతులు ఇచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లుగా మొన్న జరిగిన పదోన్నతుల ప్రక్రియను బట్టి అర్థం చేసుకోవచ్చు. ఎవరికి పదోన్నతులు మొదలయ్యాయో ఆ వివరాలను ఇక్కడ చూద్దాం. రాష్ట్రంలోని గ్రేడ్ 2 పంచాయతీ కార్యదర్శులకు గ్రేడ్ 1 కార్యదర్శులుగా పదోన్నతులు కల్పించే ప్రక్రియలో కీలక ముందడుగు పడింది. ఈ మేరకు తాడేపల్లిలోని రాష్ట్ర పంచాయతీరాజు గ్రామీణాభివృద్ధి శాఖ కార్యాలయంలో బుధవారం కమిషనర్ ఎం కృష్ణతేజ ఆధ్వర్యంలో పదోన్నతుల కౌన్సిలింగ్ నిర్వహించారు. జోన్ 4 పరిధిలోని 8 జిల్లాలకు చెందిన పదోన్నతికి అర్హత సాధించిన 131 మంది గ్రేడ్ 2 పంచాయతీ కార్యదర్శులు ఈ కౌన్సిలింగ్ హాజరయ్యారు. కౌన్సిలింగ్ సందర్భంగా ప్రభుత్వ నిబంధనలు, సీనియారిటీ జాబితా ఆధారంగా అభ్యర్థుల నుండి జిల్లాల ఎంపికకు ఆప్షన్లు స్వీకరించారు. ఆయా జిల్లాల్లో అందుబాటులో ఉన్న ఖాళీలను పరిగణలోకి తీసుకుని కార్యదర్శులు తమకు నచ్చిన జిల్లాలను ఎంపిక చేసుకునే అవకాశం కల్పించారు. ఈ ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్న ఉద్యోగులకు ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం ప్రాధాన్యతనిచ్చారు. 40% పైగా మానసిక వైకల్యం ఉన్న పిల్లలు కలిగిన ఉద్యోగులు, గిరిజన ప్రాంతాల్లో సేవలు అందిస్తున్న వారు, క్యాన్సరు, ఓపెన్ హార్ట్ సర్జరీ, డయాలసిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న ఉద్యోగులు, ఒంటరి మహిళలు, వితంతువులు, అలాగే భార్యాభర్తలిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తున్న వారి దరఖాస్తులను సంబంధిత ధ్రువపత్రాల పరిశీలన అనంతరం ప్రత్యేక కేటగిరీ కింద పరిగణించారు. ఈ సందర్భంగా కమిషనర్ ఎం కృష్ణతేజ మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో అమల్లో ఉన్న జీవో నంబర్ 1090 నిబంధనల మేరకు పదోన్నతుల ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. కౌన్సిలింగ్ అనంతరం తుది పోస్టింగ్ ఉత్తర్వులను సంబంధిత జిల్లా కలెక్టర్లు జారీ చేస్తారని స్పష్టం చేశారు. పోస్టింగ్ ఉత్తర్వులు వెలువడిన తర్వాత అధికారులు తమకు కేటాయించిన జిల్లాల్లో విధుల్లో చేరాల్సి ఉంటుందని పేర్కొన్నారు. గ్రామ స్థాయిలో పరిపాలన, పారిశుధ్య నిర్వహణ, గ్రామ పంచాయతీల దినసరి కార్యకలాపాలు, అలాగే సంక్షేమ పథకాల అమల్లో ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండేందుకు ప్రభుత్వం పదోన్నతుల ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేస్తోందని కమిషనర్ తెలిపారు. ఖాళీల భర్తీతో గ్రామ పంచాయతీల పరిపాలన మరింత సమర్థవంతంగా కొనసాగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇటీవల పంచాయతీ కార్యదర్శుల పదోన్నతుల విషయంలో అవకతవకలు జరుగుతున్నాయన్న ఆరోపణలు, విమర్శలు వినిపించిన నేపథ్యంలో ఈసారి కమిషనర్ ఎం కృష్ణతేజ స్వయంగా కౌన్సిలింగ్ ప్రక్రియను పర్యవేక్షిస్తూ నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో పదోన్నతుల ప్రక్రియను పారదర్శకంగా నిబంధనలకు అనుగుణంగా పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు. కౌన్సిలింగ్ ప్రక్రియ పూర్తి కావడంతో అర్హులైన గ్రేడ్ 2 పంచాయతీ కార్యదర్శులకు త్వరలోనే తుది పోస్టింగ్ ఉత్తర్వులు జారీ కాబోతున్నాయి. మిగతా పదోన్నతులను కూడా ఇలానే పూర్తి చేయాలని ఉద్యోగులు కోరుకుంటున్నారు. ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ, రెవెన్యూ శాఖ, కమర్షియల్ ట్యాక్స్ వంటి కొన్ని శాఖల్లో వందలాది మందికి పదోన్నతులు ఇచ్చి ప్రభుత్వం రికార్డు సృష్టించింది. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందికి షేర్ చేయండి, తప్పనిసరిగా లైక్ చేయండి. ధన్యవాదాలు.